ఇస్తూ పాడిన కీర్తన. 66వ కీర్తన 1వ వచనం మనం చూస్తే, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. సర్వలోక నివాసులందరూ. ఈ కీర్తనలో 3 స్టెప్పులు ఉంటాయి, 3 మెట్లు. మొదటి మెట్టు సర్వలోక, ప్రపంచం అంతా దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామ ప్రభావమును కీర్తించాలి. ఆయన కార్యములను వివరించాలి. ఆయన బలాతిశయమును బట్టి శత్రువులు లొంగిపోవటం ఏమిటి అనేది ఆ గొప్ప కార్యాలను బట్టి దేవుడు వివరించాలి. తరువాత 8వ వచనం చూస్తే, జనములారా మా దేవుని చెప్పాలి సన్నుతించుడి. 1వ వచనంలో సర్వలోక నివాసులు అయిపోయారు. 8వ వచనం వచ్చేసరికి జనములారా, ఆ మందిరంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ రాజ్యంలో ఉన్నవారు దేవుణ్ణి మహిమపరచాలి. దేశం దగ్గర నుంచి సంఘం దాకా వచ్చింది. ఇప్పుడు 13వ వచనం చూస్తే, దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. మందిరం దగ్గర నుంచి, మంది దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు. మొదటిది దేశమంతా దేవుణ్ణి మహిమపరచాలి. రెండవది సంఘమంతా దేవుణ్ణి మహిమపరచాలి. మూడవది నేను ఒక్కడనే దేవుని సన్నిధిలో దేవునికి దహన బలులను అర్పించాలి. 12వ వచనం ఒకసారి చదువుకున్నాం. పోయినసారి చదివాం, మరలా అక్కడి నుంచి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను నడిచితిమి, అయినను దేవునికి స్తోత్రం, అయినను సమృద్ధి కలిగిన చోటికి దేవుడు మనలను నడిపించును గనక. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, జలుబు రాకూడదండి, జ్వరం రాకూడదండి, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. అందరితో పాటే ఒక్కరి జన్మ మధ్యన మనం ఉన్నాం. కాకపోతే మన చేతిలో జీవవాక్యం ఉంది, వారి చేతిలో లేదంతే. నీకు గాఢాంధకారపు లోయ అనేది వస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉంటారు, అవతల వారికి తోడుగా ఉండదంతే. కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, నువ్వు హత్తుకోవాలి ఆయన్ని. కష్టం వచ్చినప్పుడు వారికి దేవుడు లేడు, వారు దుఃఖిస్తారు. మరణం అందరికీ వస్తుంది. వారు మరణం వచ్చిన తరువాత జీవితం అనేది వారికి లేదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారికి, బాప్తిజం తీసుకున్న వారికి మరణం తరువాత జీవితం ఉంది. అది ముఖ్యం. మనం ఈ లోకంలో మహా అయితే 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 70 సంవత్సరాలు. అయినను ఆయాసమే, దుఃఖమే. కానీ మరణించిన తరువాత శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలము వరకు మనం దేవునితో పాటు ఉంటాం. హల్లెలూయా. మనం అధికారం కలిగిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం లోకాన్ని ఏలతాం. హల్లెలూయా. అది ముఖ్యమైనది. దేవుడు మన నెత్తి మీదికి జనులు ఎక్కునట్లుగా చేశారు, అయినా కానీ సమృద్ధి గల చోటికి నీ మమ్ములను. మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నరులు మన మీద నెత్తి మీద ఎక్కినప్పుడు, మన ఇంటి పరిస్థితులు బాగోలేనప్పుడు, ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన పని కాదు. మన చేతులు పైకెత్తవలసిన వాళ్ళు. ఇలా పైకెత్తాలి తప్ప ఇలా చాపే ప్రసక్తి లేదు మనకు అసలు. నువ్వు ఇలా చాపడానికి అలవాటు పడిపోయి ఇలా చాపి 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 నీ చేయి కింద అయిపోతుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తలగా ఉంటారు అంటారు కదా. ఏమండి, మీరు ఎలా ఉంటారు? పైన వారిగా ఉంటారు, మీరు క్రింది వారిగా ఉండరు. దేవుడిచ్చిన మాట, అది అబద్ధం కాదు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన వరకు ఇది దేవుని మాట. వాగ్దానం చేసిన వాడు దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు అయినప్పుడు ఆయన మాట కూడా నమ్మదగిందే కదా, మనం నమ్మాలి. నువ్వు చెయ్యి ఇలా చాపటం మానేసి చేతులు పైకెత్తావనుకో, అది ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, చుట్టూ ద్వారాలన్నీ మూసుకుపోయినా, తలుపులన్నీ మూసేసి. మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుంది? 121వ కీర్తన మొదటి మాట ఏంటి? కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వస్తుందట? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం.
చుట్టూ ద్వారాలన్నీ మూసుకుపోవచ్చు, కానీ ఆకాశ ద్వారము మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. నువ్వు చేతులు అటు ఎత్తావనుకో, చేతులు అటు చాపావనుకో, సహాయం చేసే దేవుడు అక్కడ ఉన్నాడు. నీకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడాయి. ఆ దేవుడు సహాయం చేసిన తర్వాత మనం ఏం చెయ్యాలి అని అంటే 13వ వచనం, దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదని. దహన బలులు తీసుకుని ఆ మందిరంలోనికి మనం వచ్చినప్పుడు, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఈ ప్రార్థనలో ఎక్కువగా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తారు. ఎవరు చదివారు? వాళ్ళే. ఎవరు రిఫరెన్స్ చదివారు ఆ వ్యక్తి ఎక్కువగా, అమ్మా జయము చెల్లి ప్రార్థన చెయ్యంటే వెంటనే ఈ మాట వచ్చారు, సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతిస్తారు అంటే వీళ్ళు ఎవరు నీ ప్రార్థన ఇంట్లేదు. అప్పుడు హిజ్కియా అంట. దహన బలులు చేత పట్టుకుని దహన బలులు తీసుకుని ఆయన మందిరంలోకి వెళ్ళాలి. ఎందుకనంటే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి చెప్పాడు, బాబు హిజ్కియా నువ్వు ఎందుకు సదిరేసుకో, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవలసిన ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి అని అంటే గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. మరలా యెషయా వెనక్కి తిరిగి వచ్చి నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు అనగానే అప్పుడు ఒక కీర్తన పాడుతున్నాడు దేవుని ఆలయానికి. అందులో ఒక వచనం, ఇది సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతిస్తారు. యెహోవాయే రక్షించువాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో వారు సజీవులుగా మారుతారు. ఒకప్పుడు మనము మరణకరమైన వ్యాధి కలిగిన వారము, మరణమునకు పాత్రులము. ఏమండి? యేసుక్రీస్తు రక్తం చేత మనం కడుగబడి ఆ జీవము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు ఏమంటారు? నేనే మార్గము, నేనే సత్యము. ఆ జీవం ఎప్పుడైతే మనకు వచ్చిందో మనము సజీవులం అయిపోయాం. కాబట్టి ఆయన సన్నిధికి మనం దహన బలులు తీసుకుని, సమాధాన బలులు తీసుకుని ఆయన మనల్ని బ్రతికించారు కాబట్టి, సమృద్ధి కలిగిన చోటికి మనల్ని నడిపించారు కాబట్టి. హల్లెలూయా. అమ్మా ఎన్ని అనారోగ్యాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ప్రపంచంలో ఈ దినాన్న 830 కోట్ల ప్రజలు ఉన్నారు. ఎంత? 830 కోట్ల మంది ఉన్నారు. అందులో సగం మందికి అన్నం లేదు, తినడానికి అన్నం లేదు, తాగడానికి నీరు లేదు. మనకు అప్పులు చేసినా, ఇంకోటైనా, అనారోగ్యమైనా కావలసిన ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చెప్పండి భోజనం, మధ్యలో కాఫీ టీలు, అప్పుడప్పుడు అన్నం అరకపోతే థమ్సప్లు, ఇంకా ఇవన్నీ ఉన్నాయా లేవా? అంటే వారికంటే మనం ఎంత ధనవంతులు. వాళ్ళని చూడం, మనం అయ్యోళ్ళని చూస్తాం. దాంతో మనకు ఎక్కడ లేని దిగులు వచ్చారు తిరిగారు. రేపే అలలా వచ్చే లేని ఈ మధ్య ఇలాంటి కుర్రోళ్ళందరూ ప్యాంట్లు చూసుకుంటున్నారు. అయ్యేమో చిరిగిపోయిన ప్యాంటు. ఏమండి? చిరిగిపోయిన ప్యాంటు. ఆ చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని వస్తా ఉంటే ఏంట్రా, ఏ కంపెనీరా ఇదంటే ఎయిర్ ఫ్రీ కంపెనీ అంట. ఏ కంపెనీ? మొత్తం తీసేస్తే ఆల్ ఫ్రీ అయిపోయింది. అలాంటి ప్యాంట్లు లేవని దిగులు పడేవాళ్ళు కొంతమంది. కాబట్టి నువ్వు వేసుకున్న డ్రెస్ నీకు సంతృప్తిని ఇచ్చింది అనుకో, దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పగలవు. 14వ వచనం చదువుతాను. నాకు శ్రమ కలుగునప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను, నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించదు. మనకి కష్టం వచ్చిందనుకో, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, మనం దేవుడి దగ్గరికి ఒక లంచం ఆఫర్ చేస్తాం. చేద్దాం ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నీ ఆలయానికి టైంకి వచ్చేస్తాను ప్రభు. 9 గంటలకి పాస్టర్ గారు తలుపు తీసినా తీయకపోయినా 8:30కి నేను అక్కడ కూర్చుంటాను చెట్టుల దగ్గర. అంటామా అనమా? ఏదోటి మన దేవుడికే లంచం, ఆయన తెలియనట్టు మన పరిస్థితి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం.
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే తడుగు చెయ్యొద్దు, ఆలస్యం చెయ్యొద్దు. లేదు, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. మొక్కుకోండా ఉండడం మంచిది. 65వ కీర్తన 2వ వచనంలో ఏముంది? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు మీ వద్దకు వస్తారు. మీరు ఏదైనా లంచం తీసుకుని నా దగ్గరికి వస్తే మీ ప్రార్థన ఆలకిస్తానని అక్కడేమన్నా ఉందా? చెప్పట్లా మీరు. నువ్వు ఇచ్చే లంచాలు కంచాలు ఏం అక్కర్లేదు దేవుడికి. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఆమేన్, ఆయన ఆలకిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడికో లంచం ఆఫర్ చేస్తాం. ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిస్తే తండ్రి 3 రోజులు ఉపవాసం ఉండిపోతాను. అంతే. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించేస్తాడో ఉపవాసం సంగతి మర్చిపోతాం. మటన్ షాప్ మొత్తానికి గుర్తొచ్చేస్తాడు మనకి. ఏమండి? అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా ఉపవాసం ఎడిపోద్దో తెలియదు. కాకపోతే దేవుడు చాలా గొప్పవాడు, చాలా తెలివి కలిగిన వాడు, ఆయన గంభీరుడు. ఆయన నిన్ను ఎలా ఉపవాసం ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. బాగా మటన్ తినేసిన తర్వాత అరగకుండా ఉంటుంది. ఆ తర్వాత బెడ్రూమ్ బాత్రూమ్ అయిపోతే అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవడం కంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్తారమ్మా 4 రోజులు అన్నం మానేది. నువ్వు 3 రోజులు ఉపవాసం పోయి 4 రోజులు ఉపవాసం అవుతావు. నువ్వు దేవునికి ఏదైనా ఒకటి ఇవ్వదలుచుకుంటే, దేవుని దగ్గర ఏదన్నా హృదయంలో అనుకుంటే చాలు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏముంటుంది? వ్యభిచారం చెయ్యొద్దు, నీ కన్నుతో ఎవరినైనా చూచి కదా, చూస్తే నువ్వేం చేసినట్టు? వ్యభిచారం చేయడం పాత నిబంధన. నువ్వు కంటితో చూస్తే చాలు, నువ్వు మనసులో మనసులో దేవుడికి చేద్దాం అని అనుకుంటే చాలు, మొక్కినట్టే. చాలా జాగ్రత్తగా ఉన్నాడు దేవుడి విషయంలో. దేవుడు చాలా ప్రేమ కలిగినోడు, కృప కలిగినోడు, కరుణావాత్సల్యం కలిగినోడు. మంచిదే, మంచిదే. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంటుంది? చూడండి. దహించు అగ్ని, మా జయం. ప్రీతికరమైన సేవ చేయుదము, ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. ఏమా ఆఖరి వచనం, ఆఖరిలేని చూడు. ఎబ్రీ పత్రిక 12వ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. జాగ్రత్త, దేవునితో చాలా జాగ్రత్త ఉండాలి. ఒకవేళ నువ్వేమన్నా దేవుని దగ్గర నేను ఫలానాది అనుకున్నా ఉనికి తప్పకుండా చెయ్యాలి. తర్వాత వచ్చింది 15వ వచనం. పొట్టేళ్ల ధూపమును కొర్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు, ఎద్దులను పోతు మేకలను అర్పిస్తాం. ఇది పాత నిబంధనలు హిజ్కియా గారు మొక్కుతున్నారు. ఎద్దులు, పోతు మేకలు. ఇప్పుడు మన చర్చికి ఎద్దులు, పోతు మేకలు తీసుకురావాలంటే మెట్లు ఎక్కవు. మనం ఎక్కడదే కష్టమైపోతుంది ఈ ఎద్దుల్ని. ఇప్పుడు పాపమ్మ కంటే బియ్యం బస్తా నెత్తి మీద పెట్టుకుని వచ్చి అది జాగ్రత్తగా ఎద్దుల్ని ఎక్కడ తెస్తారు? అది కాదు చెప్పింది దేవుడు. రోమాపత్రిక పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. అమ్మా రోమాపత్రిక ఇటుంటుంది తల్లి, అక్క, పెద్దక్క. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా, అది సంగతి, సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు కాదు దహన బలులు, ఎద్దులు, పోతులు, మేకలు, గొర్రెలు, ఇది అప్పుడప్పుడు. కానీ పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తరువాత, బాప్తిజం తీసుకున్న తరువాత, ఆయన రక్తం చేత నిన్ను కడిగిన తరువాత, ఆయన రక్తం చేత నిన్ను కొన్న తరువాత నీ శరీరం సజీవ యాగం అయిపోవాలి. సజీవ యాగం అని అంటే ప్రతిరోజు ఆ బలిపీఠం మీద నీ శరీరాన్ని పెట్టాలి. నీ కోరికల్ని చంపుకోవాలి. లోకంలో ఉన్నదంతయు జీవపు డంబం.
దాన్ని తీసేసి దాన్ని పక్కన పెట్టేసి సజీవుడు గొప్ప దేవుడైన యేసయ్యకు నువ్వు అర్పితమైపోయావు. 11 తర్వాత కూడా 12:1-2 మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక. ఈ లోక మర్యాద ఏంటి? ఆ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు టెంకాయి చెప్పండి, ఏం బట్టి టెంకాయ తెలియనప్పుడు చెప్పారంటండి. అరటిపళ్ళు, అగరబొత్తి, బూడిద, అది ఇది బాగా తెలుసుకుందిరా. ఈ లోక మర్యాదలు అక్కర్లేదు. నీ హృదయాన్ని బట్టుకెళ్ళాలి దేవుని దగ్గరికి. లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమము, అనుకూలము. ఏమిటి అనుకూలము, ఏంటి ఉత్తమం? నీకు నువ్వు దేవునికి అర్పించేసుకోవడమే. ప్రభా, నా నోటికి కళ్ళెం పెట్టుకుంటున్నాను తండ్రి, నా కళ్ళు నా ఎదుట సరిగ్గా ఉండున్నట్లుగా నేను చూసుకుంటున్నాను ప్రభా. మంచి మాటలు, చెడ్డ వాటిని లక్ష్య పెట్టక, లేకపోతే చెడ్డ మాటలను మనం వినకుండా, ఇతరుల గురించి మాట్లాడుకోకుండా, మాట్లాడదలిస్తే నీ గురించే మాట్లాడతాను ప్రభా. నిన్నే ఆరాధిస్తాను తండ్రి. దేవా, నీ బలిపీఠం మీద నా శరీరమును సజీవ యాగంగా సమర్పించేస్తాను ప్రభా అన్న బలియాగమును అర్పించువాడవైతే, లోక మర్యాదల వలె కాక దేవుని మర్యాద. లోక మర్యాద వేరు, దేవుని మర్యాద వేరు. లోక జ్ఞానం వేరు, పైనుండి వచ్చి జ్ఞానం. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడతావో, దేవుని నిన్ను ఆశీర్వదించడానికి కూడా ఇష్టపడతావు. తర్వాత వచ్చింది 16 వచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, మీరందరూ రండి, ఆలకించండి. ఆయన నా కొరకు, ఏం సగం సగం జరుగుతున్నారు? ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను దేవునికి ఇష్టం. పోతు మేకలు, ఎద్దులు అవి కాదు. సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించాలి. సంపూర్ణము, అనుకూలమైన దేవుని చిత్తాన్ని జరిగించాలి. తరువాత ఒక సాక్షి జీవితాన్ని జీవించాలి. హిజ్కియా మీదకి అష్షూరు రాజు వచ్చాడు. ఆ రాత్రి గనక దేవుని దూత కలుగజేసుకోకపోతే 185,000 మంది సైన్యం చనిపోకపోతే యోధా రాజ్యం ఉండేది కాదు. హిజ్కియా బ్రతికుండేవాడు కాదు. ఆ సమస్య వచ్చింది అని అంటే హిజ్కియా విశ్వాసంలో ఒక ఇంత ఎదిగాడు. అవునా కాదండి? ప్రార్థన చేశాడు. దేవాలయానికి వెళ్ళి ప్రవక్త, యెషయా ప్రవక్త, హిజ్కియా రాజు ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి అక్కడ దేవుడి సన్నిధిలో పెట్టారు. ప్రభువా, చూడైనా శత్రువు రాసిన ఉత్తరం, నువ్వు కెరూబుల మధ్యలో నివసించువాడవు, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడవు, అతను చెప్పినంత కరెక్టే తండ్రి. ఇతర దేవతలందరిని పూజించిన వారిని, ఆ దేవతలను కూడా ఆయన నలగొట్టేశాడు ప్రభువా, మన మీదకి వచ్చాడు తండ్రి. నీవు అద్వితీయ సత్య దేవుడవు కదా, సైన్యములకు అధిపతి అయిన దేవుడవు, ఈ ప్రజల పక్షమును యుద్ధం చేసే దేవుడవు కదా, మమ్మల్ని కనికరించని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దూత వచ్చాడు, అక్కడ ఉన్న 185,000 మందిని సంహరించాడు. ఒక్కసారి ఆ శ్రమ వలన హిజ్కియా యొక్క విశ్వాసం ఎంత పెరిగిపోతుంది, అక్కడ ఉన్న దేవుని ప్రజల యొక్క విశ్వాసం ఎంత పెరిగి ఉంటుంది. ఒక సమస్య వస్తుంది అని అంటే నీ విశ్వాసాన్ని పెంచడానికి, హల్లెలూయా, శ్రమ పొందుట నాకు మేలాయును, మేలాయును. ఎందుకంటే నీ విశ్వాసం పెరగాలి అని అంటే శ్రమ రాకపోతే నీ విశ్వాసం ఎలా పెరుగుతుంది? కిరస్తానీలు అంటారు, శ్రమలు వచ్చేస్తున్న యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అంతవరకే బాగుండేది. పాపం చేస్తున్న వారందరూ పరిశుద్ధంగా లేదా జాగ్రత్తగా అభివృద్ధి చెందుతున్నారు. యేసుప్రభుని ప్రభువు నమ్ముకున్న తర్వాత మా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కాదు కాదు కాదు. నీ సంపూర్ణతలోనికి వెళ్ళడానికి, నీ పరిశుద్ధపరచబడడానికి, శోధింపబడిన మీదట నీ సువర్ణంగా మారడానికి దేవుడిని నీ శ్రమంలోనికి తీసుకెళ్తాడు. అది ఒక రకంగా దేవుడు నీ పట్ల చూపిన కృప. ఆ కృప నిన్ను రక్షణలోనికి తీసుకెళ్తుంది. ఆ కృప నిన్ను విశ్వాసంలోనికి తీసుకెళ్తుంది. ఆ కృప నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తుంది. ఆఖరి వచనం వింటున్నమాట, దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు నా యొద్ద నుండి. ఎందుకని? మరి ఆయన మన దగ్గర ఉన్నప్పుడు శ్రమలు రావట్లేదా? కష్టాలు రావట్లేదా? ఆ కృప ఉండబట్టే కష్టం వస్తుంది. ఆ కృప ఉంద కనుక నువ్వు ఆ కష్టాన్ని పక్కకు పెట్టి ముందుకు సాగగలవు. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న సమాధానం ఎక్కడ ఉండదండి. ఆమె అంటలా మీకు క్రైస్తవ కుటుంబంలో ఎందుకు అని అంటే, క్రైస్తవ కుటుంబంలో సమాధానకర్త అయిన దేవుడు ఉన్నారు. ఆమేన్.
ఇతరుల కుటుంబంలో ఆ సమాధానకర్త లేడు. ఇక్కడ రకరకాల విపరీతమైన శక్తులు ఉంటాయి. అక్కడ వారు సమాధానంగా ఉండరు. వారిని పూజిస్తున్న వారిని సమాధానంగా ఉండనివ్వరు. నువ్వు సమాధానంగా పరిశుద్ధంగా నువ్వు ఉండాలి అని అంటే మన దేవుడి పరిశుద్ధుడు. పౌలు గారు అంటారు కదా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఏమంటారు ఆయన? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకపరచబడినవాడు, ఆకాశము కంటే పైనున్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన దేవుడు. హల్లెలూయా! ఆయన మనకు సరిపోయిన దేవుడు. ఆయన మనకు చాలిన దేవుడు. నీ దిగులు, నీ ఆందోళన, నీ కష్టం, నీ నష్టం వాటన్నిటి నుంచి తొలగించి నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాద ప్రదాత ఆయన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి రాత్రి దేవుని గుణాతిశయములు. మనం మాట్లాడుకుంటూ కూడా ఈ మాట మాట్లాడుతున్నాం. నా హృదయంలో పాపాన్ని నేను లక్ష్యం చేస్తాను. నీ మనసులోనికి పాపపు ఆలోచన వస్తుంది, రాదు. అసలు పాపం అనేది నాకు తెలియదు అని పిచ్చి పిచ్చి కబుర్లు ఇవన్నీ చంద్రమండలం మీద ఉన్న విశ్వాసం చెప్పే మాటలు. నువ్వు ఒక వాల్ పోస్టింగ్ చూస్తావు, చూసిన తర్వాత మనసు అట్లా లాగుతుంది. అబ్బాయి అసలు నేను చూడండి, కళ్ళు మూసుకుని రోడ్డు మీద వెళ్ళిపోతానంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే ఏదో ఒకటి చర్చకి వెళ్ళిపోతాను. ఇలాంటి మంచి మాటలు మాట్లాడుకుంటుంది. కాకపోతే వాక్యం ఏం చెప్తుందని అంటే, నువ్వు పాపాన్ని చూసినప్పుడు అది పాపమని నీ హృదయం తీర్పు తీరుస్తుంది, నీ మనస్సాక్షి చెప్తుంది. నువ్వు దాన్ని వివేచించాలి, ఇది పాపమని. వివేచించిన వెంటనే పాపమని దానిని ఉపేక్షించాలి. దేవునికి ఇష్టం ఉపేక్షించాలి, విడిచిపెట్టేయాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక యుద్ధం జరిగింది. ఏ యుద్ధం అది? యెరికో పట్టణం మీద యుద్ధం. ఆ యెరికో పట్టణం మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పారు, ఆ పట్టణం మీద నేను మీకు విజయాన్ని ఇస్తాను, దానిలో మీరు తెచ్చుకున్న సొమ్మంతయు. ఎందుకంటే మొట్టమొదటి యుద్ధం అది. కనానులోకి వెళ్ళిన తరువాత, యోర్దాను దాటిన తరువాత యెరికో పట్టణం మీద మొదటి యుద్ధం అది. మొదట మీరు సంపాదించిన సంపాదన అంతా దైవార్పితము, అంటే దేవునికి అర్పించాలి. దాంట్లో ఏది మీరు ముట్టుకోకూడదు. అయితే అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గారి పేరు ఆకాను. ఏ కాను? ఆకాను గారు. ఒక గుడారంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి షీనారు వస్త్రము. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 7వ అధ్యాయం 21వ వచనం. మంచి సీనారు పై వస్త్రం కనిపించింది, 200 తులాల వెండి కనపడింది, 50 తులాల వెత్తు కలిగిన బంగారు కమ్మి కనపడింది ఆయనకి. చూచాడంట. చూచినప్పుడే మనం తీర్పు తీర్చుకోవాలి. ఏమని? ఇది మంద కాదు, ఇది దేవునిది. నా హృదయంలో పాపమును లక్ష్యం చేయటం అంటే ఏంటి? చేసేద్దామని కమిట్ అవటం. పాపముతో లక్ష్యము చేసి నీ హృదయంలో పాపం పెట్టుకున్న తర్వాత ఆ బంగారు కమ్మి మీద, పై వస్త్రం మీద నీ మనసు పడిన తరువాత నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా, ప్రభువా, నాయన స్తోత్రం, ఉపవాసం చేసేస్తాను తండ్రి, దీంట్లో కొద్దిగా షేర్ నీకు 10వ వంతు ఇచ్చేస్తాను ప్రభువా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీ హృదయంలో పాపం లక్ష్యం అవుతుంది అమ్మా. మనం పాపపు జీవితంలో ఉన్నాం. జన్మతః పాపులం, కర్మతః పాపులం. మన రక్తంలోనే పాపం అనేది ఉంది. రెడ్డి గారు గుర్తుపెట్టారు. జన్మతః పాపులం, కర్మతః పాపులం. రక్తంలోనే పాపం ఉంది. పాపాన్ని లక్ష్యం చేస్తాం మనం. కానీ ఏం చెయ్యాలంటే అతిక్రమములు దాచిపెట్టితే
దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. విడిచిపెడితే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. తర్వాత వచ్చిన చూడండి. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నారు. ఆయన నా విజ్ఞాపన, ఒకవేళ పాపమే చేశావు, యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం లేకపోతే 6వ వచనం 7వ వచనం ఏముంటుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో ఉండాలి, ఆయనతో అన్యోన్య సహవాసం చెయ్యాలి. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను, ఆ కింద 9వ వచనం చూస్తే సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈ వాక్యాన్ని బట్టి నీకు దుర్నీతి లేదు, పాపం లేదని కాదు. పాపం ఉంది, పాపాన్ని దాచేస్తాం మనం. చర్చికి రాగానే పరిశుద్ధం అయిపోతాం, ఇంటికి వెళ్ళిపోగానే బిగ్ బాస్ చూసుకుంటా జాగ్రత్తగా దాని ఫాలోవర్స్ అయిపోతాం. మరొక్కసారి చెప్తున్నాను, నువ్వు పరిశుద్ధుడు ఉండి చిన్న రీల్ చూసినా గానీ నీ ఆత్మకు కళంకము అంటుకున్నట్టే. నేను అందరు మీరు అంటే అడుక్కోవాలి మిమ్మల్ని. చిన్న రీల్, ఓ పాస్టర్ గారి కూతురు నా కాంటాక్ట్ లో ఉందని చెప్పాను కదా, క్రిస్మస్ రోజు ఇంక 90 రోజులు ఉంది. ఆవిడ గారు పెడుతుంది స్టేటస్లు. ఒక 3 రోజుల క్రితం మన బాస్కెట్బాల్ అనుకుంటే చేతి నిండా దొరికింది ఆవిడ. మళ్ళీ దెబ్బకి నన్ను బ్లాక్ చేసి పారేసింది అంతే. అప్పటి నుంచి ఆవిడ స్టేటస్ నాకు రావట్లేదు. దేవుని స్తోత్రం. కనీసం ఉన్నత జ్ఞానం ఉండేటట్టు ఆ నాన్నగారు పాస్టర్, ఆవిడ గారేమో పిచ్చి పిచ్చి పాటలు పెడుతుందంటే ఏమన్నా ఎంతమంది చూస్తారు. ఒకసారి కాకపోతే ఒకసారన్నా రేపు పాస్టర్ కూతురు ఇలా గౌరవించరు అనుకోరా జనం. పాపముని లక్ష్యం చేయకుండా దేవుడి దగ్గర ఎత్తుకుంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉంటాం. లోకస్తులు అయిపోయి అన్యులు అయిపోతే ఎవరు పట్టించుకోరండి, పట్టించుకోరు. నీకంటూ ఒక బోర్డు పడిపోయింది కదా క్రైస్తవులు అని. క్రైస్తవులు అన్న తర్వాత నువ్వు ఆయనకి తగ్గట్టుగా నువ్వు బ్రతకాలి కదా. నీ ప్రార్థన ఆలకించాలని, నీ మనవి ఆయన దగ్గరికి ఇచ్చాలని చాలా జాగ్రత్తగా ఉంది. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. కయ్యేను ఎంత దుర్మార్గుడండి, వినం కదా చెప్పట్లేదు మీరు. కిరాతకుడు, తమ్ముడిని చంపేసినోడు, మొట్టమొదటి హత్య చేసినోడు. పైగా దేవుడు నీ తమ్ముడు ఎక్కడంటే నన్ను ఏమైనా కాపలా పెట్టావా అని దేవుడిని ఎదిరించినోడు. ఎదిరించినోడు, దేవుని సన్నిధి నుంచి పారిపోయినోడు. దేవుడు ఏం చేయాలి? అదే మనమైతే ఏం చేస్తాం? నిన్నే ఎదిరిస్తావురా నువ్వు అని అంటాం. కానీ అదే 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన వెళ్ళి ఒక పట్టణాన్ని కట్టించుకుంటే దేవుడు కట్టేటట్టుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకో తెలుసా? 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. కయ్యను ఒక పట్టణాన్ని కట్టించుకున్నాడు. 10వ వచనం చదవండమ్మా. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం. కయ్యను గారు ఎక్కడున్నారండి? ఎక్కడ ఉన్నట్టు? కిందకు వచ్చాయమ్మా, కిందకు వచ్చాయంట. పదహారు వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆ నోదు దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఊరికి కట్టించుకుంటాడు. పెట్టాడండి. అంటే ఇప్పుడు ఊరు కట్టించుకున్నాడు, పట్టణం కట్టించుకున్నాడు అని అంటే వాక్య ప్రకారం 127 ప్రకారం యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమన్న మాట ప్రకారం ఇప్పుడు కయ్యూని గారు ఇల్లు కడుతుంటే దేవుడు ఒప్పుకున్నాడు కదా. అర్థమైందా లేదా? అంత దుర్మార్గుడిని సహితం విడువని ప్రేమ దేవునికి. నీ దేవుడి దగ్గరికి వస్తే, నీ దేవుని సన్నిధికి వస్తే, నీ అతిక్రమాలు ఒప్పుకుంటూ ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు. ఆఖరి మాట చెప్తుంది, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు.
ఆయన సన్నుతింపబడును గనుక ఆయన కృప నీ మీద నుండి ఎప్పుడు అనిపిస్తుంది. ఆమేన్. నీకు కష్టం వచ్చినా ఆయన కృప ఉంటుంది, నీకు దుఃఖం వచ్చినా ఆయన కృప ఉంటుంది, నీకు బాధ వచ్చినా ఆయన కృప ఉంటుంది. హల్లెలూయా. నీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి, ఒకవేళ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడినా కానీ ఆయన కృప మాత్రం. 23వ కీర్తన ఆఖరి లైన్ ఏంటి? ఏంటమ్మాలి చెప్పారు? కృపా సత్యములు నువ్వు వెళ్ళిపోతున్నా కానీ కృపాక్షేమములు నువ్వు వెంట వస్తుందా రాడు? నువ్వు వెళ్ళిపోతున్నావు వెనకాల కృపన్న దేవుడు, క్షేమమన్న దేవుడు నీ వెంట వస్తాడా రాడా? నిన్ను కాపాడతా. కాబట్టి ఆ దేవునికి నువ్వు అర్పించవలసిన మృత్యుబడు, నువ్వు అర్పించవలసిన ఆ సమాధాన బదులు, నువ్వు ఇవ్వాల్సిన సజీవ యాగంగా నీ శరీరాన్ని అర్పించుదునుగాక. ఆమేన్. అందరూ నిలబడదాం. ఆ గొప్ప దేవునికి స్తోత్రగానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు కేశవరెడ్డి గారు. దేవునికి స్తోత్రం. మీరు మా చిన్న